పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? మానవుని జీవితం, ప్రాముఖ్యంగా మన విశ్వాస జీవితం, కుటుంబ జీవితం, వైవాహిక జీవితం అనేకులకి మాదిరికరంగా ఉందా? మన జీవితాల్లో దుఃఖాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, దీవించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా? ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని అనేకుల జీవితాలకి వారు మాదిరికరంగా ఉండే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవితాలు ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని మాదిరులుగా జీవించే ఒక గొప్ప అవకాశాన్ని, రక్షణ సువార్తని సహాయం చేయడం ద్వారా ఈ కుటుంబం మిస్టర్ మిస్సెస్ రాజన్న గారు, అరుణ గారికి దేవుడికి దయచేసినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, రాజన్న గారి కొరికే, అరుణ గారి కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు శివనగర్ కాలనీ, హైదర్గూడ వాస్తవ్యులు. రాజన్న గారు, అరుణ గారి కొరికే వారి కుమారుడు ప్రాముఖ్యంగా ప్రభా అక్షయ్ MBBS చదివి ఈ సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రభు సన్నిధికి చేరారు. ఇంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా మన జీవితాలు మాదిరికరంగా ఉండాలి, మనల్ని ఆదరించేది, ఓదార్చేది దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ ధైర్యాన్ని వారు కలిగి అనేకుల జీవితాల్లో కలిగించిన ఈ కుటుంబాన్ని, రాజన్న గారిని, అరుణ గారిని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం. తల్లిదండ్రులుగా ప్రభా రాజన్న గారు ప్రొఫెసర్గా ఉన్నారు, వారికి లోతైన రక్షణానుభవం దయచేయండి. ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేయండి. అరుణమ్మ గారు తల్లిగా కుమారుణ్ణి కోల్పోయినప్పటికీ ప్రభా వారికి ఆదరణ, ఓదార్పు మీరొక్కరే దయచేయగలుగుతారు. మనుషులుగా మేము ఎంతైనా అనొచ్చు కానీ ప్రభా ఆదరించి ఓదార్చే దేవుడు మీరొక్కరే ప్రభా. కాబట్టి అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆత్మీయంగా బలపరచండి. అదేవిధంగా రాజన్న గారికి, అరుణ గారికి ఇచ్చిన మరొక కుమారుడు ప్రభా అజయ్ కుమార్ ఆత్మీయ ఎదుగుదల కొరకే బిడ్డ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ బిడ్డ దీంట్లో మంచి ఫలితం పొందులాగున ఆ బిడ్డ వివాహంలో ప్రభా మీరు మహిమార్థంగా ఆ బిడ్డ వివాహం నడిపింపబడులాగున మీరు సహాయపడండి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో, ఎవరి జీవితాల్లో అయితే ప్రేమించిన వారిని కోల్పోయారో అలాంటి వారికి ప్రభా, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న వారికి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న వారికి మీరు వాగ్దానం ఇస్తే ఎంత గొప్ప వాగ్దానం ఇస్తారో అనేది రక్షణ సువార్త ద్వారా వారు తెలియజేసుకునే అవకాశాన్ని దయచేసినందుకు వారికి, ఈ కుటుంబానికి అంతటికీ, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్న రాజన్న గారికి, అరుణ గారికి, వారి కుమారుడు అజయ్ కుమార్కి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె నుందురు. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 3వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునైనట్టు నుండక మందకు మాదిరులుగా ఉండుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ కుటుంబానికి, కుమారుని కోల్పోయిన రాజన్న గారికి, అరుణ గారికి, సహోదరుని కోల్పోయిన అజయ్ కుమార్ గారి జీవితంలో ప్రభా ఈ వాగ్దానం ఫలించులాగున మీరే సహాయపడి దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ కొరకు మేము ప్రార్థన చేశాం. మీ కొరకు ప్రార్థన చేసే ఒక ప్రార్థన గుంపు ఉన్నదని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఏ విధమైన బిడియం లేకుండా విశాలమైన హృదయంతో మాకు వ్రాయాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి రావడానికి ముందుగా ఒక భాగాన్ని బైబిల్లోంచి జాగ్రత్తగా విందాం. బైబిల్ వారు తెరవండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదము అని చెప్పాను.
అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియచేసెను. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయును అనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడు అని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతడి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొనిండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము అని ఆ దైవజనుడితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుము అని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. విన్నారు కదూ? ఈ భాగంలోంచి ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సిరియా రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతూ ఉండగా సిరియా రాజు మా మీదకి యుద్ధానికి వస్తున్నాడు అనే విషయం ఇశ్రాయేలు రాజునకు తెలిసిపోతుంది. ఏ రీతిగా ఇశ్రాయేలు రాజుకు ఈ విషయం తెలుస్తోంది? మేమేదో రహస్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామే, వీరికి ఏ రీతిగా తెలుస్తుంది అనే అనుమానం సిరియా రాజుకు వచ్చింది. సిరియా రాజుకు వచ్చినప్పుడు వారి సైన్యంలోని కొంతమందిని అడిగాడు. అడిగితే వారు చెప్పింది ఏమిటి అనగా, ఈ విషయం ఇశ్రాయేలు రాజుకు ఏ విధంగా తెలుస్తోంది అనగా, ఇశ్రాయేలు రాజ్యంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన దైవజనుడు. కాబట్టి అతనికి ఈ విషయాలు తెలుస్తున్నాయి, ఈ విషయాలు ఇశ్రాయేలు రాజునకు చెబుతున్నాడు, కాబట్టి వారు జాగ్రత్త పడుతున్నారు అని ఈ రాజునకు సమాచారం అందింది. వెంటనే రాజు ఏమి చేశాడు అనగా, ఆ ఎలీషా ప్రవక్తను తీసుకుని రండి అని తన దండు వారిని పంపించాడు. వారు వచ్చారు అండి, గుర్రముల మీదను రథముల మీదను. మనం చదివినట్లుగా వారు చాలామంది వచ్చారు. వారు వచ్చిన ఆ గుంపును ఈ ఎలీషా యొక్క శిష్యుడు చూచాడు. చూచి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు అనగా, అరే చాలామంది వచ్చారు, వీరందరినీ మనం ఏ రీతిగా జయిస్తాము అని చెప్పి తన గురువుగారైన ఎలీషా దగ్గరకు వెళ్ళి తన భయాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు ఎలీషా గారు అన్న మాటలు ఏమిటనగా 16వ వచనం, నీవు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులైనారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో యెహోవా దేవుడు ఆ పనివాని యొక్క కండ్లను తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన ప్రార్థన అది అయి ఉండాలి. ఏమిటనగా, ప్రభు మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని చూచినట్లుగా నా ఆధ్యాత్మిక నేత్రాలు తెరువుమునైనా. అనేక పర్యాయాలు పాపము చేత, శాపము చేత, ఆయా విషయాలను బట్టి, కుటుంబంలో ఉన్న ఒత్తిడిని బట్టి, సమస్యలు తట్టుకోలేక మన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడిన అనుభవాలు ఉండడానికి అవకాశం ఉంది. మనం ప్రభు వారిని అర్థిస్తాం, ప్రార్థిస్తాం. ఏమిటనగా, ప్రభువా నా కండ్లను తెరువుమునైనా. ఈరోజు నీ కండ్లు తెరవబడితే నిజమైన దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది.
ఆ నిజమైన దేవుని యొక్క సన్నిధికి నీవు యథార్థమైన రీతిగా రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. నేను 18వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. గత పాఠంలో మనం చెప్పుకున్నాం, మానవుని యొక్క లేక అవిశ్వాసి యొక్క లేక ఆ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి, ఆ సాతానును వెంబడించే వారి యొక్క నొసట కుడి చేతిలో ముద్ర వేయబడుతుంది అని నేను చెప్పాను కదూ. ఆ ముద్ర ఏమిటి అనగా 666. దయచేసి చూడండి, 666 అనే ముద్ర వారి నొసటపై, వారి యొక్క కుడి చేతిపై వేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దీని గురించి వ్రాయబడిన విషయం ఏమిటి అనగా, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. 666 అనే మాటపై చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అనేక విషయాలు చెప్పబడుతూ ఉంటాయి. మిమ్మలను కన్ఫ్యూజ్ చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. కానీ 666 అనే మాటలో ఉన్న కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నెబుకద్నెజరు కాలంలో మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము అండి. దానియేలు గ్రంథంలోంచి మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరా అను మైదానములో దాని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. దాని యొక్క ఎత్తు 60 మూరలు, దాని యొక్క వెడల్పు 6. 60ని 6ను కలిపినట్లయితే 66. ఇంకొక మాటలో చెప్పవలసి వస్తే, ఆ ప్రతిమ యొక్క సంఖ్య, ఆ విగ్రహం యొక్క సంఖ్య 6 అని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఒక 6. రెండవ 6ను గూర్చి మనం ఆలోచించినట్లయితే, ఇది మానవుని యొక్క సంఖ్యయే అని వ్రాయబడి ఉంది కాదు. అనగా 6వ దినాన్ని దేవుడు మానవుణ్ణి చేశాడు. ఇది మానవుని యొక్క సంఖ్య. 666 అనే ఈ సంఖ్యలో ఒక సంఖ్య విగ్రహ సంఖ్య, రెండవ సంఖ్య మానవుని యొక్క సంఖ్య అని చెప్పాను కదూ. 3వ 6ను గూర్చి మనం ఆలోచించినట్లయితే, దేవుని కంటే కొంచెము తక్కువనిగా మానవుడు చేయబడ్డాడు. అదే రీతిగా సాతానుడు కూడా చేయబడినట్లుగా చూస్తాం. 7 అనేది దేవుని యొక్క సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య. 6 అనేది సాతానీయ సంబంధమైన సంఖ్య అని శ్రోతలు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక 6 చూచినట్లయితే అది సాతాను సంఖ్య, రెండవ 6 చూచినట్లయితే మానవుని సంఖ్య, 3వ 6 చూచినట్లయితే అది విగ్రహ సంఖ్య. ఈ 3 కలిపినట్లయితే 666 అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు గ్రహించాలి ఏమిటి అనగా, యేసు ప్రభు వారిని వెంబడించకుండా ఎవరిని వెంబడిస్తున్నావు, ఏ పాపపు కార్యాన్ని నువ్వు వెంబడిస్తున్నావు, నువ్వు దీర్ఘంగా ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దానియేలు కాలంలో బబులోను దేశంలో 36 విగ్రహాలు ఉన్నాయట. 36 విగ్రహాలు. ఆ 36 విగ్రహాలు అనే సంఖ్య ఉంది కదూ. 1 నుంచి 36 వరకు, 1 నుంచి 36 వరకు మనం కూడినట్లయితే 1 + 2 + 3 + 4 + 5 ఈ రీతిగా 36 సంఖ్యలు మనం కూడినట్లయితే 666 వస్తుంది. నేను క్యాలిక్యులేటర్లో నేను కూడాను 666 వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది విగ్రహ పూరితమైన, విగ్రహ పూజ్య సంబంధమైన సంఖ్య. దీనిని గ్రహించాలి, ఇందులో జ్ఞానం కలదు. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరిలో కూడా ఈ 666 ముద్ర వేయబడకూడదు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను.
హిట్లర్, HITLER, హిట్లర్ అనే మాట చూసినట్లయితే హెచ్ ఎంత, ఐ ఎంత, DLER అని కూడినట్లయితే అవి 666 వచ్చాయి. హిట్లర్ వంటి మనుష్యుడు ముందు రాబోతున్నాడు అనే విషయాన్ని ఆనాటి వారు హెచ్చరించారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ హిట్లర్ యూదుల పక్షంగా ఎంత క్రూరంగా ఆయన వ్యవహరించాడో ముందు దినాల్లో కూడా ఇశ్రాయేలు పట్ల ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వేయించిన ఆ ముద్ర కలిగిన వారు అనుభవిస్తారు అనే సత్యాన్ని ఆ భక్తుడు వ్రాశాడు. ప్రియులారా, కాబట్టి ఈ 666 ఈ వాక్యాన్ని వింటున్న సమాధాన సమయం శ్రోతలు ఎవరు కూడా వేయించుకోకూడదు అని నా 2 చేతులు జోడించి సవినీయంగా మనవి చేస్తున్నాను. మంచిది. ఇంతటితో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయం అంతా చాలా నిరాశాజనకంగా వెళ్ళింది కదూ. ఆ కాలంలో ప్రభువు కొరకు జీవిస్తున్న వారు ఏమనుకుని ఉండి ఉంటారు? ఇదేమిటబ్బా, యేసు ప్రభు వారి కొరకు జీవిస్తే ఈ కష్టాలా, ఈ నష్టాలా? ఏ షాపుకు వెళ్ళినా ఆ షాపు ఓనర్ అడుగుతున్నాడు, నీ నొసట మీద ఆ ముద్ర ఉన్నదా, నీ కుడి చేతి మీద ఆ ముద్ర ఉన్నదా? ఆ ముద్ర ఉంటేనే మేము మీకు అమ్ముతాము, లేకపోయినట్లయితే వెళ్ళిపోండి అని అంటూ ఉన్నారు. ఏమిటిది అని చాలామంది బాధపడుతూ ఉండవచ్చు. భర్త భార్యలు కలిసినప్పుడు విశ్వాసులుగా వారు అనుకుంటూ ఉండవచ్చు, ఏదో మనమంటే సర్దుకుని పోతామండి, పస్తుంటామండి. బిడ్డలు ఎలాగండి, చిన్న బిడ్డలు, వారికి పాలు లేవు, చిన్న బిడ్డలు, వారికి సరైన సమయంలో తిండి లేదు అని అనుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ చూసినా ఆ కాలంలో విశ్వాసులు సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి ప్రియులారా. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా చాలామంది ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియులారా, వ్యక్తిగత జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబ జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంఘ జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది యవనస్తులైన సంఘ కాపరులు మాట్లాడుతూ అంటారు, ఎంతో కష్టపడి పరిచర్య చేస్తున్నాను కానీ పరిచర్యకు ఫలితం ఉండడంలే. నాకు దొరికిన కొద్దిమంది విశ్వాసులు కూడా నన్ను అర్థం చేసుకోవడంలే. సమస్యల వలయంలో ఈనాడు మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇటువంటి విషయాల్లోనే విశ్వాసిక నిగ్గు తేల్చుకునే దినాల్లోనే ప్రభువు కొరకు యథార్థముగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 13వ అధ్యాయము విశ్వాసులకు చాలా నిరాశగా ఉంటుంది, కృంగుదలగా ఉంటుంది. 14వ అధ్యాయంలోనికి వస్తున్నాం. జాగ్రత్తగా మీరు వినాలి. 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది 13వ అధ్యాయం చాలా గ్లూమీగా ఉంది. 13వ అధ్యాయము ఇంత గ్లూమీగా ఉన్నప్పుడు ఆల్వేస్ సడన్గా ఈ సియోను పర్వతంపై గొర్రెపిల్ల ఎందుకు కనబడవలసి వచ్చింది అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయంలో విశ్వాసులు చాలా కృంగుదలలో ఉంటూ ఉండగా వారిని ఎంకరేజ్ చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని బలపరచడానికి అదృశ్యుడైన ఆ ప్రియ ప్రభు గొర్రెపిల్ల వలె సియోను పర్వతం మీద కనబడినట్లుగా గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పాప, నువ్వు కృంగు వేళల్లో ఆయన నిన్ను లేవనెత్తు దేవుడు. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు నీ దేవుడు. నిన్ను అన్యాయం చేయడమా? ఎవరెవరో అన్యాయం చేయవచ్చు. నీ భర్త నీకు అన్యాయం చేయవచ్చు, నీ భార్య నీకు అన్యాయం చేయవచ్చు, నీ స్నేహితులు నీకు అన్యాయం చేయవచ్చు. నిన్ను ఆదరించేవాడు, నీ యొక్క కన్నీరు తుడిచేవాడు నీ ముందు ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వల్ల నీ ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు ఆ కాలంలో ఉన్న విశ్వాసులను ఆదరించడానికి వచ్చారు. ఒక సత్యం. రెండవది ఏమిటి అనగా
13వ అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. జాగ్రత్తగా వినండి. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. చూశారు కదూ, ఇది డూప్లికేట్ గొర్రెపిల్ల. ఇది గొర్రెపిల్ల కాదు. గొర్రెపిల్ల కొమ్ములు వంటి కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, ఇది గొర్రెపిల్ల కాదు. కాబట్టి ఇది డూప్లికేట్ గొర్రెపిల్ల, వేషం వేసుకున్న గొర్రెపిల్ల. ప్రియులారా, ఇటువంటి గొర్రెపిల్ల ఎటువంటి మోసం చేసిందో 13వ అధ్యాయంలో మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ 14వ అధ్యాయంలో అసలు గొర్రెపిల్ల చూడండి. అసలు గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్లకు 2 కొమ్ములు ఉన్నాయి. అసలు గొర్రెపిల్లకు మీరు చూసినట్లయితే 7 కొమ్ములు ఉన్నట్లుగా చూస్తాం. ఈ 7 కొమ్ములు సంపూర్ణమైన అధికారానికి, సంపూర్ణమైన బలానికి సూచన అనే విషయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీకు ఈ గొర్రెపిల్ల నిన్ను ఆదరించేవాడు అనే సత్యాన్ని నువ్వెన్నడూ మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మొదటి వచనంలోంచి ఇంకా నేను వెళ్ళలేదు. మొదటి వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల కాదు, ఆ గొర్రెపిల్ల. వింటున్నారా? ఆ గొర్రెపిల్ల ఎవరు అని చూసినట్లయితే, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆ గొర్రెపిల్ల మర్చిపోదు. ఈ గొర్రెపిల్ల అనలే, పరిశుద్ధాత్మదేవుడు ఆ గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు అనగా, ఆదాము అవ్వల కొరకై వధించబడి ఆ రక్తం ద్వారా పరిహారమును, మరణము ద్వారా జీవమును, ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడు ద్వారా వచ్చిన చర్మపు చొక్కాయిలు, ఆ యొక్క దిశమలను కప్పించిన ఆ గొర్రెపిల్ల. ఆదికాండం 3వ అధ్యాయం 31వ వచనం మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల అనగా ఆదాము అవ్వలేక దిశమలను కప్పడానికి ఉపయోగించబడిన ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం, ఆ గొర్రెపిల్ల. అంత మాత్రమే కాదు, నీతిమంతుడైన హేబెలు బల్యర్పణగా గొర్రెపిల్లను అర్పించాడు. చివరకు తానే బలి అర్పణైన ఆ గొర్రెపిల్ల. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. 3వది, అబ్రహాము ఏకైక కుమారుడైన ఇస్సాకుకు మారుగా పొదలో కొమ్ములు తగిలికొని ఉన్న ఆ గొర్రెపిల్ల. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం. ఆ గొర్రెపిల్ల, ఇస్సాకునకు బదులుగా వధించబడిన ఆ గొర్రెపిల్ల. 4, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడే సమయంలో పస్కా బలి పశువుగా వధించబడిన ఆ గొర్రెపిల్ల. నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు రాసుకోనండి. 5వ సంగతి, ఇదిగో లోక పాపములు మోసుకును దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం పొందిన ఆ గొర్రెపిల్ల. ప్రియులరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. 6వది, సింహమును ఆ 4 జీవులకును ఆ పెద్దలకును మధ్య వధించబడినట్లుండిన 7 కన్నులు 7 కొమ్ములు కలిగిన ఆ గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చేతిలోని గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పిన ఆ గొర్రెపిల్ల. అంటే 8వది చూసినట్లయితే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన ఆ గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఎక్కడ ఉంది అనగా సియోను పర్వతం మీద ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ సియోను పర్వతంపై నిలుబడి ఉంది అనగా నేను ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాను అన్నట్టుగా అది నిలుబడి ఉంది. అది ఎక్కడో పడుకుని ఉండలే, అది ఎక్కడో కూర్చుని ఉండలే, అది ఎక్కడో విరామంగా ఉండలే, నిలుబడి ఉంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రియ పాప, బాబు, నీ హృదయ భారం ఏమైనదో, ఏ చింతతో నువ్వు కుమిలిపోతున్నావో, నిన్ను ఆదరించడానికి ఆ ప్రభువారు ఆయన రెడీగా ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సియోను పర్వతంపై ఉంది. అది ఏ సియోను పర్వతమో వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. దయతో జాగ్రత్తగా ఒక మాట వినండి. ఏది ఏమైనప్పటికీ కూడా నీ హృదయ భారాన్ని ఆ ప్రభుపై వేసి ఆ ప్రభు మీద ఆనుకొని నీ శేషించిన జీవితాన్ని ఆ ప్రభువు కొరకు నమ్మకంగా జీవించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. తమ్ముడు, చెల్లి, చివరిలో ఒక మాట, నీవు మారు మనసు పొందావా? పొందకపోయినట్లయితే అనుకూల సమయం రక్షణ రోజు కాబట్టి రక్షణ పడి ఆ ప్రభు కొరకు జీవించుమని
నా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నామ పేరిట మీ కృపాసనం దగ్గరకు కొంతమందిని తీసుకుని వస్తున్నాను నాయనా. వారి యొక్క జీవితాల్లో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఎంతమంది వాక్యాన్ని విన్నారో ఆ వాక్యాన్ని ఎంతమంది వారి జీవితాలకు అన్వయం చేసుకుని ఈ సాతానిక ముద్ర నుంచి దూరంగా ఉండాలని, మీ ముద్ర వారి నొసట ఉండాలని తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. వారి తీర్మానాల్లో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభు. అనారోగ్యముగా ఉన్నవారిని మీ కృపా సన్నిధికి తీసుకుని వస్తున్నాం ప్రభా. జీవన్ మరణాల మధ్య ఐసీయూలో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. శాంతి సమాధానం లేక మానసిక వ్యాధుల చేత ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపా సహాయాన్ని వారి పక్షంగా కోరుకుంటున్నాం. మా చేత కాదని, మీరే చేయ సమర్థుడని అవసరంలో ఉన్న మా ప్రియ బిడ్డలను మీ కృపాసనం దగ్గరికి తెస్తూ ఉన్నాం. మా ప్రియ యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. యవన ప్రాయంలోనే వారు రక్షింపబడి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. చాలామంది బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సరైన సంబంధం మా ప్రియ ఆడబిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. వివాహమై కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రియులకు శాంతి సమాధానం అనుగ్రహించండి. సంతానం లేని మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి ప్రభువా. సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. సంఘాలలో స్వార్థ రాజకీయం పెరిగినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రభు. నాయన సంఘాలు మీ వాక్య పునాదిపై కట్టుబడే కృప దయచేయండి ప్రభువా. ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.